జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 26వ తేదీ ఆదివారం నుండి వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి రవి, గురువు మరియు శుక్రుడు లక్షణంగా యోగిస్తున్నారు. అందులోనూ ఈ వారం జనవరి 29వ తేదీ బుధవారం రోజు శుక్రుడు రాశి మారుతున్నాడు. ఈసారి వచ్చిన శుక్రగ్రహ రాశి మార్పు అన్ని విధాల అద్భుతంగా సహకరిస్తోంది. పట్టిందల్లా బంగారం కావడానికి ఇది అనుకూలమైన సమయం అవుతుంది. రోజులు గడిచే కొద్దీ అనుకూలతలు పెరుగుతూ వెళ్తున్నాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. షాపింగ్లు చేస్తారు. విలువైన వస్తువులను, వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సినిమాలకు, షికార్లకు, విహారయాత్రలకు, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలక్షేపం చేస్తారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో సరదాగా కాస్త సమయాన్ని గడుపుతారు. దాంపత్య జీవితం బాగుంటుంది. సౌకర్యాలన్నీ చక్కగా అందివస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అందం పట్ల మమకారం పెరుగుతుంది. ముఖ కాంతి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తారు. పాత అనారోగ్య సమస్యలకు తెరదించుతారు. డాక్టర్ సంప్రదింపులు చక్కగా కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందివస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మధ్యవర్తులకు కాలం అనుకూలంగా ఉంది. వాగుడు కాయలు అవుతారు. మంచి మాటకారి అన్న బిరుదు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే మాట మీద ఆధారపడే వృత్తుల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఇవన్నీ శుక్రుడు యోగిస్తున్న కారణం చేత అందే ఫలితాలు మాత్రమే. ఇక ఈ వారం సంగతి చూస్తే కొంచెం జాగ్రత్తలే ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసర ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. నీలాప నిందలు అధికమవుతాయి. తగాదాలు, అలసట, గొడవలు, అశాంతి ఇలా ఒక్కటేంటి ప్రతిదీ ప్రతికూలంగానే ఉంటుంది. విసుగు, కోపం, ఆవేశం మరియు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువ అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఈ వారమంతా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వారం వృశ్చిక రాశి వారికి బుధవారం మాత్రమే చక్కగా అనుకూలిస్తుంది. శివకవచ స్తోత్రాన్ని పఠించండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:19 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:53 వరకు. ఇక ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి ఉదయం లేచిన వెంటనే సూర్య భగవానుడిని దర్శనం చేసుకోవాలి. ఈరోజు మీరు ఏ ముఖ్యమైన పని చేసినా సూర్యదర్శనం అనంతరం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా, లేదా ఒకేసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు. అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు. ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.